మనవాడు కాదురా. నీలాంటి వాడికి అందని వాడు అర్థం కానివాడు. నా కూతురు కాశీ కాదు, సాక్షాత్తు కాదు. సాక్షాత్ కాశీ విశ్వనాథుని పాదాల దగ్గర ఇప్పుడే తెలుసుకున్నాను. ఇది చేసింది పొరపాటు చేశానయ్యా. మీ వాళ్ళ మీద మీ ఇంటి మీద దాడి చేయించండి, నన్ను క్షమించండి. అలా అనకండి. ఇదిగో మీరు నా కూతుర్ని నిజంగా కోరుకుంటే ఇప్పుడే ఇక్కడ రోడ్డు మీద పెళ్లి చేయిస్తాను. ప్లీజ్. అసలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే కదా, తను ఎవరో నాకు తెలియదు. ఒక అనాథ అంటూ వచ్చి మా ఇంట్లో చేరింది. ఇంత జరిగాక ఇప్పుడు నేనంటే తనకి ఇష్టం ఉంటుంది. తప్పని చెప్పి మీ దగ్గరికి అప్పగించడానికి తీసుకొస్తున్నాను. మీరంటే తను ఇష్టపడుతుంది కదా, మీరే కావాలని కోరుకుంటుంది. పెళ్లి చేసుకోండి ప్లీజ్. నన్ను క్షమించండి చెన్నకేశ్వరరెడ్డి గారు. మా నందిని పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను. నా బాధ్యతలు మర్చిపోలేను.